హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నా, టారో కోర్స్ గురించి ఎన్రోల్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. అండ్ ఈరోజు మచ్చుకి కొన్ని హాయ్ వాణి అక్క, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరుకైతే సూపర్ అంటారు మీరు. నేను మీకు విషయం చెప్పాలక్క. మా పెద్ద పాప అనమాట. తను ఇంగ్లీష్ మీడియం, తనకి సరిగ్గా తెలుగు రాదనమాట. అయితే నేను మీ రీడింగ్ డైలీ చూస్తూ ఉంటాను. తను నీకు అంత పిచ్చి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాను అనమాట. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని నవ్వుకుంటాను నేను. అయితే మీరు ఆ రోజు పెండలం రీడింగ్ పెడుతున్నారనమాట. ఆ రోజు 3 కోరికలు కోరుకోండి, మీరు తీరుతాయా ఎస్ఆర్ నో అని చెప్తారు కదా. నేను కోరుకున్నాను అనమాట. మా పాప కూడా ఉంది, అమ్మ నేను కోరిక కోరుకుంటాను, ఒక 3 కోరికలు కాదు, ఒక కోరిక కోరుకుంటాను, దాంట్లో తీరుతాయా లేదా చెప్తామా అంటే చెప్పిద్దే నేను. అయితే దాంట్లో అనమాట తెలుగు తనకి సరిగ్గా రాదు కదా, తెలుగులో 50 మార్క్స్ పెట్టాను, నాకు 45 వస్తాయి అనుకుంటున్నాను, ఎస్ఆర్ నో అని అడిగింది అక్క. ఎస్ అని వచ్చింది. వస్తే తను 2 days తర్వాత మార్క్స్ వచ్చాయన్నమాట. అమ్మ ఆంటీ పెండలం రీడింగ్ పెట్టారా అమ్మ అని అడిగింది. ఎందుకు నాన్న అంటే ఆ రోజు 45 వస్తాయా నాకు అని అడిగితే ఎస్ అని చెప్పింది కదా. అవును, నాకు 46 వచ్చాయమ్మ, అసలు ఇంత కరెక్ట్గా చెప్పారమ్మా ఆంటీ అని ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్క. ఆ రోజు నుంచి మీకు పెండలం రీడింగ్ పెట్టారు అని చెప్తే చాలు గబగబా వచ్చేసి చూస్తూనే ఉంటుంది తను. థ్యాంక్స్ అక్క. మా మనసే దోచుకుంటున్నారు అనుకుంటే మా పిల్లల మనసు కూడా దోచుకుంటున్నారు అక్క మీరు. ఎందుకంటే అంత బిజీగా ఎప్పుడే చూసాను మీ రీడింగ్. నాకు డ్యూటీలో టైం దొరక్క, నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చూస్తున్నాను. సెకండ్ రీడింగ్స్ అయితే అసలు నాకు టైం దొరకట్లేదు. ఎప్పుడు మీరు పొద్దున్న పెడితే మధ్యాహ్నం సాయంత్రం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అంత బిజీగా ఉన్నాను, బిజీ చేసుకున్నాను నేనే. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా మార్నింగ్ రీడింగ్ అన్నీ తలుసుకుంటున్నారని. మీ రీడింగ్స్ చూడకముందే ఆల్రెడీ అవన్నీ జరిగిపోయినాయి, తలుసుకున్నాను. ఇలా మార్నింగ్ లేచిన కాడి నుంచి మొత్తం ఎందుకు ఇట్లా జరిగింది, ఏంటి అసలు, ఎంత మర్చిపోవాలని, ఏంటి పరిస్థితి, ఏంటి అసలు వాళ్ళైతే మంచి హ్యాపీగా ఉన్నారు, నేనేంటి, నా పరిస్థితి ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి, అసలు ఏంటి అసలు ఎందుకు ఇలా అవుతుంది, చారిటీ అన్నది. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్నవన్నీ 100% ఆల్రెడీ నేను ఆలోచించుకున్నా, అయిపోయినా. అసలు ఇవాళ మొత్తం మూడిగా నా మనసులో నేనే, నాకు తెలియకుండానే నాకు అవన్నీ ఆలోచనలు పొద్దున్న లేచిన కాంచి ఇవే ఆలోచనలు ఇవే ఉన్నాయి. మొత్తం ఈ రోజు ఇవే ఉన్నాయి. నాకు తెలియకుండా నేను లోన్లీ ఫీలింగ్, నా మనసు పైకి బాగానే ఉన్నాను, లోపల ఒక తిండిస్తున్నాను. అక్క అంతా మీ వల్లనే అక్క. నాకు మంచి జాబ్ వచ్చింది అక్క. 14 ఇస్తున్నారు, 14,000 ప్రజెంట్. మంచిగా హ్యాపీగా ఉందక్క ఇప్పుడు లైఫ్. అంతా మీ వల్లనే అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ వీడియోస్ తప్పక చూస్తాను అక్క. నైట్ వచ్చాక నన్ను నేను చూడకుండా అస్సలు పడుకోనక్క. చూసిన తర్వాతనే పడుకుంటా, అస్సలు మిస్ కానక్క ఒక్క వీడియో కూడా. మీ వీడియోస్ చూడడం వల్లనే నేను ఇంతలా మారిన, ఇంతలా లైఫ్ అంటే ఏంటి, మనుషులంటే ఏంటి అని ఒక పట్టుదల మీద నేను ఇప్పుడు నా లైఫ్ ఏంటి అనే ఒక దారిలో నేను సాధించాలి ఏదైనా. నన్ను చీతు అన్న వాళ్ళే నా కాలకడికి రావాలని గట్టిగా నిలబడి, అంత దీనికి కారణం అంతా మీరే అక్క. నన్ను మార్చేశారక్క పూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. లవ్ యూ అక్క. హాయ్ అక్క, హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు ముందే చెప్పాను, నా ఫోటో కూడా పెట్టాను. ఇది చెప్పాలో నాకు అర్థమవుతలేదు అక్క. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నేను మీ ఛానల్ నా ముందు వచ్చింది, నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా. డైలీ చూస్తూ ఉన్నా. చాలా స్పీచ్ లెవెల్లో నా చావు వరకు ఆగిపోయినా. అక్క ఏదో చెప్తుంది కదా విందాము అన్నట్టు నేను 2 days డిసిషన్ తీసుకున్న తర్వాత నాకు వీడియో వచ్చింది. ఆ రోజు విన్నా. ఎక్కడో నాకు చాలా మంచిగా అనిపించింది. సరే ఏదో ఉంది కదా చూద్దాం, నాకు 3 పిల్లలు ఉన్నారు, మా ఆయన ఉన్నారు, మంచి ఫ్యామిలీ, అనవసరంగా వేరే దాంట్లో పోయి నేను నా జీవితం నాశనం చేసుకోవద్దు అని ఎన్నో ఊహించుకొని ఎన్నో ఇది చేసుకొని ఆలోచనతో ఆగిపోయినా. తర్వాత మీ వీడియోస్ చూసుకుంటూ వచ్చిన అసలు స్పీచ్లెస్ అక్క. నీకు 100,000,000 దండాలు అంటారు, ఏమంటారు అక్క నాకైతే తెలియదు, ఎక్కువ తెలుగు రాదు నాకు. నేనైతే పర్సన్ సంగతి పక్కన పెడితే నీకే ఫ్యాన్ అయిపోయినాక. ఐ లవ్ యూ సో మచ్ అక్క. ఇంత యాక్యురేట్గా నీ రీడింగ్ ఉంటుందంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. వాణి అక్క ఈజ్ ఏ బ్రాండ్ అంతే. ఎన్ని ఛానల్స్ వచ్చినా
వాణి అక్కలాగా ఉండరు అనిపించింది అక్క. చాలా చాలా థ్యాంక్స్ అక్క. అక్క ఐ లవ్ యూ సో మచ్ అక్క. చెప్పుకుంటూ పోతే ఒక్క సంవత్సరం స్టోరీ మొత్తం వస్తుందేమో అక్క. చాలా ఎమోషనల్గా నా జీవితం నేను ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి అనే స్టేజ్ నుంచి ఇప్పుడు నా జీవితంలో ఏ డాష్లు వచ్చినా ఎవరికి భయపడే అవసరమే లేదు, జరీనా ఈజ్ ఏ ఎంప్రెస్ అని అనుకుంటున్నాను అక్క. నేను చాలా థ్యాంక్స్ అక్క. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ 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 అని అక్క. నన్ను యూనివర్స్కి చాలా దగ్గరగా చేసినందుకు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నీ నిండు నూరేళ్ళు జీవించాలక్క. సారీ అక్క ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు, కానీ నేను డైలీ మీ గైడెన్స్ వింటున్నాను కదా, వింటా ఉంటే ఏదో తెలియని సంతోషం, వావ్ ఇంత మంచిగా ఉంటుందా జీవితం అనే స్టేజ్కి వచ్చినా అంటే అది కేవలం నీ వల్లనే అక్క. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఫీడ్బ్యాక్ పెట్టండి అంటే నాకు ఏ రోజు అనిపించలేదు నాకు నిజంగానే ఇట్లా కాల్స్ వస్తాయా, నమ్మొచ్చా నమ్మకూడదా అని డైలీ డౌట్గా ఉంటుంది. తర్వాత మీరు అన్నారు కదా డౌట్గా ఉంటే డౌటే మేనిఫెస్ట్ అవుతుంది, పాజిటివ్గా ఉండండి అని చెప్పారు కదా. ప్రతి రీడింగ్ నా కోసమే చేస్తున్నారు ఫీల్ వచ్చింది, కానీ మళ్ళీ డౌట్గా ఉండేది. పోనీ పర్సన్ని పక్కన పెడదాం, మా జీవితాలు ఏదో చూసుకుందాం అన్నట్టు నేను ఓకే గ్రాటిట్యూడ్ చెప్తున్నా, డైలీ మీ వీడియోస్ వింటున్నా, గైడెన్స్ వింటున్నా, చాలా హ్యాపీగా సరదాగా వెళ్ళిపోయింది. ఈరోజు మార్నింగ్ చెప్పారు మేడం, దేవుడా నాకైతే ఇట్లా చెమటలు వచ్చినాయి మేడం. నిజంగానే అక్క నేను మొక్కాలక్క. బంగారానివి అంటారు కదా, అది చాలా తక్కువ అక్క. డైమండ్ అక్క, నువ్వు డైమండ్వి ఓన్లీ 1 పీస్ అంటే ఎక్కువగా పొగుడుతున్నానేమో అనిపిస్తుంది నాకు. సారీ అక్క. నిజంగా ఈ యూనివర్స్లో ఏదైనా పొగిడే మాటలు ఉంటే అన్నీ నీకే అక్క. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, హార్ట్ఫుల్లీ చెప్తున్నా అక్క. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా బతకాలక్క. బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత కూడా కాల్స్ వస్తున్నాయి. నేను చూసి షాక్ అయిపోయినా అక్క. నిజంగా సత్యంగా చెప్తున్నా, అల్లా ప్రామిస్గా చెప్తున్నా, ఇదేంది ఇన్ని రోజులైంది ఈ రోజు వస్తుంది ఏంది కాల్ అని నాకు చెమటలు పట్టేసినాయి. ఇక సరే అని లోపలికి బయటికి తిరుగుతా ఉన్నా. 3:30 నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ బ్లాక్ లిస్ట్లో ఉంది కాబట్టి నాకు ఆప్షన్ చూపిస్తుంది, కాల్ చేస్తున్నారు ఈ పర్సన్ అని నెంబర్తో సహా చూపిస్తుంది. అలా చూపించగానే సైలెంట్గా మొబైల్ పక్కన పడేసి సైలెంట్గా ఉండిపోయినా. తర్వాత వేరే వాళ్ళ ఫోన్ నుంచి కాల్ చేసి ప్లీజ్ జరీనా కాల్ తీయవా ప్లీజ్, నాకు బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టినావు అని మాట్లాడినక్క. నేనైతే నమ్మలేకపోతున్నాక. నిజంగా నీ రీడింగ్ అక్క, దండం పెట్టాలక్క. మనం రీడింగ్ తీసుకోకపోయినా ఇంత యాక్యురేట్గా చెప్తున్నావు అంటే, పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఇంకెలా చెప్తావో నాకైతే దేవుడా నిజంగా గ్రాటిట్యూడ్ అక్క. గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. నేను ఈ క్షణం కోసమే నేను 1 year వేచి ఉన్నాక. 1 year నుంచి నా టైం రాకపోతుందా వాణి అక్క మంచిగా చెప్తుంది, మంచి గైడెన్స్ చెప్తుంది కదా, వింటూ పోదాం, ఏదైతే అది అవుతుంది అనుకొని నేను బ్యాక్ స్టెప్ వేసిన అక్క. చావు దాకా పోయి బ్యాక్ స్టెప్ వేసుకున్నా. మహారాణిలా ఉన్నారు మీరు. ఒక చెత్త సంథింగ్ ఏదో అంటారు కదా మేడం, రియలీ నాకు మీ మాటలు రావు, కానీ ఒక్కొక్క మాట అంటుంటే మీరు నిజంగా నా కోసమే రీడింగ్ చెప్తున్నారా అనిపిస్తుంది అక్క. ఇప్పుడు కూడా నేను షేర్ చేసుకోకపోతే నేను ఫుల్ ఈగోలో ఉన్నట్టు అని ఈ టైం వరకు వేచి ఉండి నేను మెసేజ్ పెడుతున్నా అక్క. సారీ డిస్టర్బ్ చేస్తుంటే, కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కాబట్టి నా బాధ్యత కాబట్టి, నీ గైడెన్స్ విని నేను మంచిగా అవుతున్నాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఐ లవ్ యూ. మీ వాయిస్కి, మీ మాటలకి అంతే అక్క. నో వర్డ్స్. ఎన్ని చెప్పినా చాలా తక్కువ అనిపిస్తుంది. సారీ అక్క. నా జీవితంలో నేను బ్యాక్ స్టెప్ వేయాలి అనుకున్న దానికి సారీ. నీ గైడెన్స్ వల్ల మళ్ళీ నేను బతకాలి అనిపించేలాగా చేసినావు అక్క. చాలా గ్రేట్ అక్క. నువ్వు ఏం అనాలి కూడా నాకు అర్థమవుతలేదక్క. ఎమోషనల్ ఏడ్చి నా కన్నీళ్ళు మొత్తం ఆవిరైపోయినాయి అక్క. నిజంగా చెప్తున్నా, నేను నాకు కన్నీళ్ళు రావటం లేదు. అది ఎంత ఏడవాలనిపిస్తే అంత పెయిన్ఫుల్గా అనిపించినప్పుడు కొంచెం ఓకే అన్నట్టు 1-2 వస్తున్నాయి, కానీ అంత విసిగిపోయినాక నేను మా పర్సన్ వల్ల. వేస్ట్ డాష్ తిట్టాలి కానీ తిట్టొద్దు అని మీరు అంటున్నారు కాబట్టి నేను ఆపుకుంటున్నాక. మా వాట కూడా మీరే తిట్టిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగానే థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అక్క. లవ్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్. మా అక్కను నాకు ఇచ్చినందుకు. ఎన్ని లక్షలు పెట్టినా ఈ మాటలు ఎవ్వరు చెప్పారు అక్క. నిజంగానే చెప్తున్నా, హార్ట్ఫుల్లీ చెప్తున్నా. ఎన్ని కోట్లు ఇస్తామన్నా ఇంత పాజిటివ్ ఆరని పెట్టుకున్నావు చూడక్క. నిజంగానే హ్యాండ్స్ అప్ అక్క. మనలాంటి జీవితాలు ఎన్నో బాగుపడతాయి అక్క. మీరు కంటిన్యూ అయిపోండి. అల్లా సాక్షిగా చెప్తున్నా, మీరు చాలా జీవితాలు నిలబెడతారని నేను ఆశిస్తూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నాకు దిస్ ఈజ్ గైస్. ఎందుకు నేను వినిపిస్తున్నానంటే, ఇంతకాలం అయిపోయింది, తన నుంచి ఏ మెసేజ్ లేదు, కాల్ లేదు, ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందా, హోప్స్ కోల్పోయి ఇంకేమో చేసేసుకొని డిప్రెషన్లో, డిసప్పాయింట్మెంట్లో, హోప్స్ కోల్పోయి నెగిటివ్గా ఆలోచించి ఇలా ఎంతమంది ఉంటున్నారు కదా. నేను ఇది ఎందుకు వినిపిస్తున్నాను అంటే, చూడండి 3 years రిలేషన్షిప్లో హోప్స్ కోల్పోయి 1 year సపరేషన్ తర్వాత
ఆల్ ఆఫ్ సడన్ ఎర్లీ మార్నింగ్ 3:30కి తన బ్లాక్ లిస్ట్లో పెట్టేసినా కూడా 3:30కి ఆ పర్సన్ నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయంట. నా వీడియో చూస్తూ ఉన్నారంట తను. సో తను అదే షేర్ చేసుకున్నారు. నాకు చెమటలు పట్టేసినాక ఎలా చెప్తున్నావు అసలు అట్లాగా, మీ వీడియో చూస్తూనే ఉన్నాను, నాకు బ్లాక్ లిస్ట్లో కాల్స్ వస్తూ ఉన్నాయి ఆ టైంలో అని తను చాలా వండర్ అయిపోయారనమాట. సో అదే ఫీడ్బ్యాక్. ఇప్పుడు కూడా నేను ఫీడ్బ్యాక్ పంపించకపోతే అది కరెక్ట్ కాదు అని నేను మీకు ఇది ఫీడ్బ్యాక్ పంపిస్తున్నాను అని చెప్పి ఆ నైటే ఆ టైంలోనే ఫీడ్బ్యాక్ వాయిస్ మెసేజ్ పెట్టి నాకు పంపించారంట. ఎనీవే థ్యాంక్ యూ మా మీ ఫీడ్బ్యాక్కి. ఎంతోమంది ఇలా పంపిస్తున్నారు. అదే చెప్తున్నాను నేను, అసలు హోప్స్ కోల్పోవద్దు, ఓకేనా? మనది అనేది రాసుంటే ఎప్పటికైనా వచ్చే తీరుతుంది. మేనిఫెస్ట్ చేసుకోవడమే మన బాధ్యత, ధైర్యంగా ఉండడమే, రైట్? నెగిటివ్గా ఆలోచించేది ఏదో పాజిటివ్గా ఆలోచించండి, అంతే. సరే, ఇక్కడ మార్నింగ్ మెడిటేషన్లో నాకు ఎలా ఉందంటే, ఇక్కడ మీ పర్సను మీ నుంచి దూరం అయ్యి కూడా తను ఏమైనా హ్యాపీగా ఉన్నారా? అస్సలు లేరని చెప్తున్నారు. అదేంటో చూద్దాం, ఓకేనా? తను మీ నుంచి దూరం అయ్యి హ్యాపీగా ఉన్నారా, బాధపడుతున్నారా? చూద్దాం ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ నేమ్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోల్మేట్, క్లాక్, హార్ట్ బ్రోకెన్, ఇలా పెడతాను. రైట్, ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ని లీవ్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, ఏ కండిషన్లో ఉన్నారు? I want to take one more card. Reunion. Wow. Overwhelmed. Okay. ఈ డెక్ నుంచి కూడా కార్డ్స్ తీసాక ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఏ ఎనర్జీస్లో ఉన్నారు? ఐ ఫీల్ గిల్టీ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్. యూ బిలీవ్ ఆర్ నాట్, ఐ లవ్ యూ మోర్ దాన్ యూ నో. ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్ దట్ కమ్స్ టు మై మైండ్ ఈజ్ యువర్ నేమ్. I am vulnerable to show my real self. I will contact you soon. Reunion. Different decks నుంచి different same energy వచ్చింది. I can never forget you. నేను ఎప్పటికీ మర్చిపోలేను. I have many responsibilities other than love. ఇది కూడా తీసుకుందాం.
ఓకే, రైట్. ఈ డెక్ని ఇక్కడ పెడదామా? కనపడుతుంది కదా? రైట్. దీని నుంచి వెడ్డింగ్ రింగ్స్, హార్ట్ బ్రోకెన్. రైట్, ఈ పక్కకు తీసేస్తాను, మీకు క్లారిటీగా ఉంటుంది. క్లారిఫై చేస్తూ మాట్లాడదామా? రైట్, చెప్పాను ఏ ఎనర్జీస్లో ఉన్నారు చూడండి. హార్ట్ బ్రోకెన్, మీ నుంచి దూరం వెళ్ళిన తర్వాత తనేం హ్యాపీగా లేరు. డీప్లీ హర్ట్ అండ్ సాడ్ ఫీలింగ్, లాస్ట్, గ్రీవింగ్ అండ్ డిస్పైర్ బ్రేకప్. మీ ఇద్దరి బ్రేకప్కి తను చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు, హార్ట్ బ్రోకెన్లో ఉన్నారు అనేది కనపడుతుంది. తనేం హ్యాపీగా లేరు. ఓకేనా? వై ఈజ్ దిస్ హార్ట్ బ్రోకెన్ హియర్? Why is this heartbroken here? Yes. ఇక్కడ మీరు మీ ఇద్దరు కూడా మ్యారేజ్, బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, ఏస్ ఆఫ్ కప్స్. ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది, అయినా కూడా మేబీ మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో ఉన్నాయి. సో ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ అయినా ఉండొచ్చు, లేదా మీరు మ్యారీడ్ అయినా ఉండొచ్చు, లేదా మీరిద్దరూ అన్మ్యారీడ్ అయి ఉంటే మీ ఇద్దరి మధ్య పేరెంట్స్, ఫ్యామిలీస్ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీస్ ఒప్పుకోకనో, లేకపోతే సంథింగ్ ఎమోషన్స్ ఉండి కూడా, ఎమోషన్స్ ఉంది, ప్రేమ ఉంది. తను సారీ ఫీల్ అవుతున్నారు చాలా, మీకు మీ విషయంలో ఇలా జరిగినందుకు, బ్రేకప్ జరిగినందుకు తనకి బాధ, చాలా బాధ ఉంది. వై సోల్మేట్స్, వై ఈజ్ దిస్ సోల్మేట్స్ హియర్? మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనే ఫీలింగ్ అనమాట తనకి. ఇప్పుడు తను అలా ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది, పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా. మీ ఇద్దరు సోల్మేట్స్, ఎందుకంటే ఈ పర్సన్ ఆఫ్టర్ బ్రేకప్ కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనేది కనపడుతుంది. మీతో ఈ జన్మ కాదు, జన్మజన్మల బంధం అన్న ఫీలింగ్ తనకి కలుగుతుంది అనేది కనపడుతుంది. సో మీతో పార్ట్నర్షిప్ చేసుకోవాలి. సోల్ కాంటాక్ట్ ఎప్పుడో అయిపోయింది. అంటే ఫిజికల్గా మీరు కనెక్ట్ కాలేకపోయారేమో కానీ, ఒక చోట ఉండలేకపోయారు ఏమో కానీ, బట్ ఇప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది, మీ ఇద్దరి మధ్య అఫెక్షన్ అనేది ఉంటూనే ఉంది మీ మనసుల సోల్స్ ద్వారా. సో అదే చెప్తున్నారు. వై ఈజ్ దిస్ సోల్మేట్ హియర్? ఏంజల్స్, తను మీ ఇద్దరు కనెక్షను, సోల్మేట్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతూ ఉన్నారనమాట. వై ఈజ్ దిస్ సోల్మేట్? చెప్పానా? సమ్ డివైన్ కనెక్షన్ మీ ఇద్దరిది. ఇక్కడ ఈ పర్సన్ కన్ఫర్మ్గా అదర్ రిలేషన్షిప్, అంటే అదర్ పర్సన్తో మ్యారీడ్ అనేది కనపడుతుంది. లేదా ఇక్కడ మీరు సమ్ అదర్ పర్సన్తో మ్యారీడ్, వాళ్ళు అక్కడ సమ్ అదర్ పర్సన్తో మ్యారీడ్. ఇక్కడ కొన్ని డివైన్ కనెక్షన్స్ ఏంటంటే, ఇక్కడ మన లోకంలోనే ఇవన్నీ తప్పులు ఇవన్నీ, కానీ డివైన్ పరంగా డివైన్ కనెక్షన్, స్పిరిచువల్ కనెక్షన్లో ఉండే, స్పిరిచువల్ కనెక్షన్ మీన్స్ అదే ట్విన్ ఫ్లేమా, కార్మిక, సోల్మేట్సా అనేది ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ ప్లస్ సోల్మేట్లో కూడా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో ఉన్న వాళ్ళు అతి కొద్ది మంది ఉన్నారు. ఎక్కువ మంది సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు, అతి కొద్ది మంది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్నారు అనేది కనపడుతుంది. అందుకనే మీరు బ్రేకప్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ బ్రేకప్ ఉండదమ్మా, మళ్ళీ కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్, సోల్మేట్ ఎనర్జీస్ మళ్ళీ 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 కలుస్తూనే ఉంటారు. మీరు అనుకుంటున్నారు ఇక్కడ అంతం అయిపోయింది, ఏం లేదు, బ్రేకప్ అయిపోయిందని, కానీ కాదు. రైట్? వై ఈజ్ దిస్ చేజర్ హియర్? చూడండి ఇక్కడ కార్డ్స్ కూడా ఎలా వచ్చినాయి. రన్నర్, చేజర్ కార్డ్స్, ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఇవి. వై ఈజ్ దిస్ చేజర్ హియర్? తను మిమ్మల్ని ఇప్పుడు చేజ్ చేయాలి అనుకోవట్లా, ఎందుకంటే మీరు పారిపోతున్నారు.
పాస్ట్లో ఈ పర్సన్ పారిపోతూ ఉన్నారు, మీరు చేస్తూ ఉన్నారు, చేశారు. అంటే నాతో మాట్లాడు, నాతో ఒక టైం స్పెండ్ చెయ్యి, లేకపోతే నన్ను పట్టించుకో, ఎక్కువ టైం నాతో స్పెండ్ చెయ్యి, లేకపోతే నాతో కేరింగ్గా ఉండు. మీరు ఎక్కువ కాల్స్ చేయడం, మీరు ఎక్కువ మెసేజ్ పెట్టడం, మీరు ఎక్కువ వాంటెడ్లీ మనసు గుంజడం, తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని మీ మనసుకు కోరిక. సో మీరు చేజింగ్ ఎనర్జీలో ఉన్నారు. పాస్ట్లో మీ పర్సన్ పారిపోతూ వచ్చారు. ఎందుకు? తను కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనో, లేకపోతే వాంటెడ్లీ తను మైండ్ గేమ్స్ ఆడుతూ థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్నా కూడా తను రన్ చేస్తూనే ఉంటారు. మీరు చేస్తూ ఉన్నారు పాస్ట్లో. ఇప్పుడు మీరు రన్ అయిపోతున్నారు. తను చేయాలి అనుకుంటున్నారు, చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్సన్ చాలా ఈగోయిస్ట్ పర్సన్ అనేది కనపడుతుంది. కాబట్టి ఈ పర్సన్ మనసు అయితే చేస్తుంది మిమ్మల్ని, కానీ ఈ పర్సన్ నేను నిన్ను చేయాలనుకోవట్లేదు, నిన్ను ఇబ్బంది ఎటువంటి పరిస్థితుల్లో నేను నిన్ను చేయాలి అనుకోవట్లేదు. బట్ మానసికంగా చేస్తూనే ఉన్నారు. ఫిజికల్గా చేయట్లేదు. ఎందుకు అనంటే ఇక్కడ రన్నర్, ఐ డోంట్ వాంట్ టు రన్ అవే ఎనీ మోర్. అంటే నేను నీ నుంచి దూరంగా పారిపోవాలనుకోవట్లేదు. అలా అని నేను చెయ్యను, అంటే ఎంటపడను. నీకు కూడా ఈ రిలేషన్షిప్లో కావాలి, నన్ను క్షమించి ఈ రిలేషన్షిప్లోకి రావాలి అనుకుంటే, నాతో కంటిన్యూ చేయాలనుకుంటే నువ్వే మెసేజ్ పెడతావు, నువ్వే కాల్ చేస్తావు. ఇట్లనే ఉంటుంది. టిపికల్ ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ సేమ్ సోల్ కదా, ఇద్దరు కూడా ఎవరు తగ్గరు. మీరు అలాగే అనుకుంటున్నారు. తప్పు చేసిన తను నన్ను చేయాలి, తను ఎంటపడాలి. నేను ఎట్లా పాస్ట్లో తనని చేశానో తను ఇప్పుడు నన్ను అట్లా చేయాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఆ పర్సను చేజింగ్ మోడ్లోనే ఉన్నారు. ఎలా? మెంటల్లీ చేజింగ్ మోడ్లోనే ఉన్నారు. బట్ ఫిజికల్లీ ఏం చేయట్లేదు అనమాట, యాక్షన్ తీసుకోవట్లేదు. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. వై ఈస్ దిస్? థింగ్స్ డిడ్ నాట్ గో ద వే ఐ ప్లాన్డ్. తను చెప్పాను కదా, తను ప్లాన్ చేసింది వేరు. మీరు తనని అవాయిడ్ చేస్తే, మీ నుంచి తను మూవ్ ఆన్ అయిపోతే మీరు బెగ్ చేసుకుంటారు, మీరు చేస్తారు తనని అనుకున్నారు. మీరు తను లేకుండా బతకలేరు అన్న ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టి తనకు నచ్చిన విధంగా మిమ్మల్ని నడిపించవచ్చు. మీరు ఉండాలి తన లైఫ్లో, కానీ తనకు నచ్చినట్టు ఉండాలి, తనకు అవైలబుల్గా ఒక ఆప్షన్ లాగా ఉండాలి. తను ఫీల్ అయ్యింది అది. అందుకని తను స్ట్రిక్ట్ చేస్తూ, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, మైండ్ గేమ్స్ ఆడుతూ మీ ఎనర్జీస్ని, అంటే మీ మైండ్ని తనకి నచ్చినట్టుగా ఆడిచ్చే విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకున్నారు. అది తన ప్లాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చిన రిజల్ట్ వేరు. మీ లైఫ్లో తను ఊహించింది వేరు, మీరు బిహేవ్ చేసింది వేరు. తను వాస్తవాన్ని మీరు కనిపెట్టలేరు అనుకున్నారు. బట్ ఇక్కడ ఎవరున్నారు? వాణి అక్క, రైట్? సో గైడెన్స్ తోటి మీరు తన ప్లానింగ్స్ని మొత్తం 360 degrees చేంజ్ చేసేసారు. తను ఆశ్చర్యపోతున్నారనమాట. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, తను ఊహించిన అవుట్కమ్ ఇది. ఎస్, ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు తనకి. ఎందుకంటే తనకు నచ్చినట్టు ఉంటేనే కదా సాటిస్ఫాక్షను. ఇప్పుడు సిచ్యువేషన్ సాటిస్ఫాక్షన్ లేదు తనకి. అంత స్లో మూవింగ్ నడుస్తూ ఉంది, రైట్? ఐ ఫీల్ గిల్టీ. ఇప్పుడు రిగ్రెట్ అయ్యే ఉపయోగం ఏంటి? ఐ ఫీల్ గిల్టీ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను ఏం చేశానో చూడండి, మళ్ళీ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తన పప్పులు ఏం ఉడకలేదు, తన ప్లానింగ్స్ ఏం వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అరే మీరు పూర్తిగా చేయదారిపోతున్నారు కదా, హ్యాపో ఉండిపోతే పో అని మీరు చాలా ఈజీ వేలో తీసుకొని అసలు ఊహించలే. తను ఈ రకంగా మీరు మారిపోతారని ఊహించలేదన్నమాట. సో ఇంకొక సైడ్ చూపించారు, మీరు ఇంకొక యాంగిల్ చూపించారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు, మసైపోతావు అని బాలకృష్ణ డైలాగ్ ఉంది కదా, ఆ వేలో చూపించారు మీరు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. తను చేసిన పనికి గిల్టీగా ఫీల్ అవుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. యూ బిలీవ్ ఆర్ నాట్, ఐ లవ్ యూ మోర్ దాన్ యూ నో. నీ బొంద. ఇంకా ఎక్కడ లవ్? అది మైండ్ గేమ్స్ ఆడుతుంటే అది లవ్వా?
నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నీకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను అటకాయించి పెట్టి స్టక్ అయిపోయినారు. ఇక్కడ చూడండి, తను మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయాను అనుకొని పక్కకు వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా తను ఎక్కడైతే ఉన్నారో మైండ్ సెట్లో తన లైఫ్ అక్కడే ఉంది. కానీ గ్రోత్ ఎవరికి వచ్చింది? మీలో వచ్చింది. మార్పు ఎవరిలో వచ్చింది? మీలో వచ్చింది. సిచ్యువేషన్స్ ఎవరి దగ్గర మారినాయి? మీ దగ్గర మారినాయి. తను అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు. అది పాజిటివ్కి ఉన్న వాల్యూ, మన సెల్ఫ్ రెస్పెక్ట్కి ఉన్న వాల్యూ, రైట్? ఎప్పుడైతే మనల్ని మనం గౌరవించుకుంటామో, ఎప్పుడైతే మనకి మనం వాల్యూ ఇచ్చుకుంటామో, ఎప్పుడైతే మనకు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటామో, ఎప్పుడైతే మనకి మనం సెల్ఫ్ లవ్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉంటామో, హ్యాపీగా ఉంటామో, ఇట్లాంటి దిక్కుమాలిన మైండ్ గేమ్స్ మన మీద ఏం పనిచేయవు. ఓకేనా? రైట్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ, నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేను అని చెప్తున్నారు. ఎలా మర్చిపోతావు? చూడండి, హోప్ అయితే ఉంది తనకి. ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ నిరీక్షిస్తున్నారు అనేది కనపడుతుంది అనమాట. నేను ఎప్పటికీ నేను మర్చిపోను అని చెప్తున్నారు. ఎవరు చేసిన కర్మము వాళ్ళు అనుభవించక తప్పదు కదా. వెడ్డింగ్ రింగ్స్, యూనియన్, మ్యారేజ్, సోల్ కనెక్షన్. మీతో మ్యారేజ్ జరగాలి, మీతో కమ్యూనికేట్ అవ్వాలి, మీతో యూనియన్ జరగాలి, రీకన్సిలేషన్ అవ్వాలి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని తను ఆల్రెడీ మ్యారీడ్ అయినా కూడా మిమ్మల్ని తన లైఫ్లో నుంచి ఇక మీదట పక్కకి పోయే అవసరం రానికుండా, ఆ అవకాశమే లేకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని తన దగ్గర భద్రంగా అట్టి పెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు. డివైన్కి డివోషనల్గా ఎక్కువ దగ్గర అవుతున్నారు అనేది కనపడుతుంది. ఎస్, మ్యారేజ్ కార్డ్ క్లెయిమ్ చేసుకోండి. మీకు మ్యారేజ్ కాలేదు ఇప్పటిదాకా అనుకున్న, మ్యారేజ్ అయి ఉన్న ఈ పర్సన్ మెంటల్లీ మీతో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఆల్రెడీ మీకు మ్యారేజ్ కాకపోయినా ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీకు వెడ్డింగ్ రింగ్ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. డివైన్ని ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది. క్లాక్, నీడింగ్ టైమ్, సైకిల్స్ అండ్ టేక్స్ టైమ్ టు హీల్, ప్రోగ్రెసింగ్. కాకపోతే కొంచెం టైం కావాలి అని కోరుకుంటున్నారు. అప్పటిదాకా మీతో కమ్యూనికేషన్లో ఉండాలి అని కోరుకుంటున్నారు. తన సిచ్యువేషన్స్ అన్నీ ఒక కొలీగ్కి తెచ్చేసుకొని ఆ టైం గ్యాప్లో టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఆ టైం గ్యాప్లో తన సిచ్యువేషన్స్ అన్నిటినీ సర్కమ్స్టెన్సెస్ అన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి, అలైన్మెంట్కి తీసుకొని వచ్చి మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి, మీతో రీయూనియన్ అవ్వాలి, మీకు ఇవన్నీ ఆఫర్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. అప్పటిదాకా మీరు తనతో కమ్యూనికేషన్లో ఉండాలి, మీ రిలేషన్ ఇట్లనే కొనసాగాలి అని కోరుకుంటున్నారు. వై ఈజ్ దిస్ రన్నింగ్ హియర్? మీరు లీవ్ చేసి వెళ్ళిపోతున్నారు కదా, లెట్ గో చేసి ఇంకా తన వైపు రన్ చేయడం, నేను ఇంక నిన్ను రన్ చేయను, నీ వైపుకు నేను పరిగెట్టను, నిన్ను చేజ్ చేయను, ఇలా మీరు అనుకొని ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్, నీ వైపు నేను ఇంకా రన్ చెయ్యను, నేను వదిలేస్తున్నా, వెళ్ళిపో, నీకు ఎట్లా ఇష్టమైతే అట్లా బతుకుపో, నిన్ను వదిలేస్తున్నా అని వదిలేశారు. సో మీరు ఎప్పుడైతే ఇటు గట్టిగా పట్టుకుంటున్నారో అక్కడ వదిలించుకోవాలని చూశారు. ఎప్పుడైతే వెళ్ళిపో అని ఎప్పుడైతే మీరు వదిలేశారో తను వచ్చి పట్టుకోవాలని చూస్తున్నారు. ఇది జరుగుతుంది. వై ఈజ్ దిస్ రీయూనియన్ హియర్? వీ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్. ఎస్, బట్ మీరు ఎలా ఉన్నారంటే ఝాన్సీ రుద్రమదేవి లాగా ఉన్నారు. యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు, రీకన్సిలేషన్ అవ్వాలనుకుంటున్నారు, మీతో ప్యాచప్ అవ్వాలనుకుంటున్నారు, మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నారు. బట్ మీరేమంటున్నారు? రా చూసుకుందాం, రా కత్తితో ఫసక్ వేసేస్తా అన్నట్టు చాలా కోపంగా ఉన్నారండి, చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ అయ్యారనమాట. అంటే ఆటుపోట్లన్నీ తట్టుకొని ఈరోజు తన ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఏంటి, మైండ్ సెట్ ఏంటి,
ఇలా బిహేవ్ చేస్తే తను ఈ బిహేవియర్కి అర్థం ఏంటి అన్నీ మీకు A to Z తెలుసు ఆ పర్సన్ గురించి. సో ఎలా క్లియర్ కట్ ఆన్సర్స్ కావాలి ఇప్పుడు మీకు. మీరు అడిగే క్వశ్చన్స్కి తన నుంచి క్లియర్ కట్ ఆన్సర్స్ కావాలి. లేకపోతే ఝాన్సీ రుద్రమదేవి లెవెల్లో కత్తితోటి ఫసక్ 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 అంతే. అది ఈ పర్సన్కి కూడా తెలుసు బాగా, అందుకనే ఆగుతున్నారు. ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్ దట్ కమ్స్ టు మై మైండ్ ఈజ్ యువర్ నేమ్. రాత్రి నిద్రపోయే ముందు, మార్నింగ్ నిద్ర లేస్తూనే ఫస్ట్ వచ్చే మాట మీ పేరేనంట. అది సంగతి. కింగ్ ఆఫ్ కప్స్. ప్రేమ పెళ్ళు బిక్కుతుంది, బట్ నోట్లోంచి మాత్రం రాదు. ఎందుకంటే మీ పర్సన్ చాలా ఇంట్రోవర్ట్. అన్నీ లోపలే. అదేదో మూవీలో శృతి హాసన్ పైకి ఏం ఎక్స్ప్రెషన్స్ ఉండవు, కానీ లోపల సునామీ జరుగుతూ ఉంటుంది. అట్లనే మీ పర్సన్ కూడా లోపల ప్రేమ ఉన్నా కనపడదు, సంతోషం ఉన్నా కనపడదు, బాధ ఉన్నా కనపడదు, కోపం ఉన్నా కనపడదు, డబ్బు సమస్యలున్నా బయటికి ఎక్స్ప్రెస్ చేయడు. ఇలాంటి పర్సన్ అనమాట. నమస్కారం అమ్మ. ఎవరమ్మా ఈ జడ పదార్థం? మనుషుల్లోకి వింత మనిషి. రైట్. చెప్పాను కదా, ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. ఐ ఆమ్ వలనరబుల్ టు షో మై రియల్ సెల్ఫ్. నా రియల్ సెల్ఫ్ ఏంటి, అసలు నేనేంటి, నా బిహేవియర్ ఏంటి, నీ విషయంలో నా ఆలోచన ఏంటి, నీ విషయంలో నువ్వంటే నా మనసులో ఏంటి అనేది నేను బయటికి ఎక్స్ప్రెస్ చేయలేను. దాచుకొని తాళం వేసుకోండి. రైట్. నేను ఎక్స్ప్రెస్ చేయలేను, ఐఎమ్ నాట్ ఎక్స్ప్రెసివ్, బట్ ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ అని చెప్తున్నారు. ఎవరో సొసైటీ పరంగా తను కొంచెం ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు, ఎవరో గైడెన్స్ తీసుకుంటున్నారు, నేను ఈ సిచ్యువేషన్లో ఏం చెయ్యాలి అని. నువ్వు ఎవరి గైడెన్స్ తీసుకున్నా అసలంటూ ఎక్స్ప్రెస్ చేయాల్సింది, మాట్లాడాల్సింది నువ్వే కదా. ఎలా తెలుస్తుంది? అమ్మ అయినా సరే ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు అంటేనే పెడుతుంది. ఎంతకాలం అని ఆకలి లేకుండా, ఆకలి వేసే ముందే అర్థం చేసుకొని పెట్టేవాళ్ళు ఎంతమంది? ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మనమే పట్టించుకోవాలి, అమ్మే పట్టించుకోవాలి, ఆకలి వేస్తుందేమో అని చెప్పి తనే తీసుకొచ్చి నోట్లో పెట్టదు కదా. ఒక ఏజ్ వరకే కదా. ఇంత ఇదైనా కూడా ఇంత మీ రిలేషన్ ఇంత ప్రొలాంగ్ అయిన తర్వాత కూడా, ఇంత టైం అయిన తర్వాత కూడా ఇంకా మీరే తనను పట్టించుకోవాలంటే అది అవ్వదు. తన నుంచి కూడా ఎఫర్ట్స్ ఉండాలి, తన నుంచి కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి, తన నుంచి కూడా ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. అది లేనప్పుడు ఎలా ఉంటుందంటే ఇది గోడ, ఇది మీ పర్సన్ గోడ. మనమే ఇట్లా వెళ్ళి కొట్టుకుంటూ మనమే చెప్తూ ఉంటే ఈ జడ పదార్థం అక్కడి నుంచి కదలకపోతే, ఎక్స్ప్రెస్ చేయకపోతే, యాక్షన్ తీసుకోకపోతే చేయి నొప్పి పుట్టదా? అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ అదర్ దాన్ లవ్. మరి అదే చూసుకొని సావండి. ఎందుకు మా వ్యూవర్స్ లైఫ్లోకి వచ్చి వాళ్ళ మనసుల్ని, జీవితాలని నాశనం చేయడం? ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉంది, కానీ తన లైఫ్లో సమ్ అదర్ పర్సన్ కూడా ఎవరో ఉన్నారండి. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయితే తన లైఫ్లో తన స్పౌజ్ అయి ఉండొచ్చు. సో అక్కడ కూడా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. అలా ఉన్నప్పుడు ఎవడు రమ్మని మీరేమైనా హారతి ఇచ్చి బొట్టు పెట్టి పిలిచారా అండి? రా నా లైఫ్లోకి రా, నన్ను ఉద్ధరించు అని లేదు కదా. క్వశ్చన్ తనే, ఆన్సర్ తనే. ఏం చెప్తాం? ఐ విల్ కాంటాక్ట్ యూ సూన్. వై ఈజ్ హియర్? ఎస్, మీతో కాంటాక్ట్ అయ్యి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి, మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలి, మీతో హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అనేది తన ఉద్దేశము అంట. ఓకేనా? మీకు
ఇంకోటి వెయిట్ చేయండి. ఈ పర్సన్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారో కూడా చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వీళ్ళకి ఏం లవ్ మెసేజెస్ పంపించారు చెప్పండి. ఎనీవే, ఈ బ్రేకప్ తర్వాత నుంచి మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్నారా, లేకపోతే బాధపడుతున్నారా, సాడ్గా ఉన్నారా అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ అయిపోయింది కదా. రైట్, చాలా సాడ్ మూడ్లో ఉన్నారు, చాలా మిస్ అవుతున్నారు అనేది కనపడతా ఉంది. ఒకరిని బాధ పెట్టి పోతే వాళ్ళు ఏం సంతోషంగా ఉంటారండి, ఎప్పటికీ ఉండరు. ఉన్నా అది తాత్కాలికమే. ఏదో రోజు చెప్పాను కదా, మనలోనే ఒక సీసీ క్యామ్ ఉంటుంది. ఆ సీసీ క్యాము రేయ్ బడవా నువ్వు చేసిన తప్పురా అని గద్దిస్తూ ఉంటుంది కదా. మన మధ్య అంతా సరిచేయడానికి, నీ దగ్గరికి రావడానికి ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నాను. నేను నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. అదే తను మీ లైఫ్లోకి రావాలనుకోడు. నువ్వు నా జీవితంలో నా లక్కీ చామ్వి. చెప్పానా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు మీరు ఇక్కడ కొంతమంది అని చెప్పాను కదా. ఎక్కువగా ఆలోచించకు, అంతా మంచిగా జరుగుతుంది. ఇక్కడ ఆలోచిస్తుంది తను, మీరు కాదు. బట్ మీకు చెప్తున్నారు, నేను నీ స్టేటస్ అండ్ డీపీ చూస్తూనే ఉన్నాను ఫేక్ అకౌంట్ నుండి. వావ్, ఏమంత కర్మ. డైరెక్ట్గా వచ్చి అడిగితే ఈ ఎనర్జీలో ఉన్నారు మీరు, అందుకు భయపడుతున్నారు. నేను నిన్ను చీట్ చెయ్యట్లేదు. నా పరిస్థితుల వల్ల, నా రెస్పాన్సిబిలిటీస్ వల్ల, నా సొసైటికల్ ఇమేజ్ వల్ల, నా మైండ్ సెట్, దిక్కుమాలిన మైండ్ సెట్ వల్ల నేను నీతో అలా బిహేవ్ చేశానే కానీ నేను నిన్ను చీట్ చేయలేదు అని చెప్తున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను, స్ట్రెస్ తీసుకుంటున్నారని చెప్పాను కదా. నా మనసులో నీకు ఇచ్చిన స్థానం వేరెవరికి ఇవ్వలేను. యూ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఇందాక చెప్పాను కదా అక్కడ. నాకు ఈ సొసైటీ, ఫ్యామిలీ ఎవరేమనుకుంటారో అనే చింత ఇక లేదు. నేను పూర్తిగా నీ వాడిని అవ్వాలనుకుంటున్నాను. నీ దాన్ని అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ చెప్పాను కదా, సొసైటీ పరంగా కూడా తను ఆలోచించి మీ నుంచి బ్రేకప్ తీసుకున్నారు అని, అవాయిడ్ చేశారు అని. నీకు నచ్చినట్లుగా నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వెరీ గుడ్. హారతి కర్పూరాలు, పూలదండలు రెడీ చేసుకోండి అమ్మా. నువ్వు లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. మరి ఎవరు వెళ్ళమన్నారు? నువ్వు అర్థం చేసుకున్నట్లు ఎవరూ నన్ను అర్థం చేసుకోలేరు. వెరీ గుడ్. ప్లీజ్ నీ నుండి నన్ను దూరంగా వెళ్ళనివ్వకు. చాలా ఫీల్ అవుతున్నారు. నిన్ను గట్టిగా హగ్ చేసుకొని మనసారా ఏడవాలనిపిస్తుంది. ఒక పని చేయండి, వీళ్ళు ఈ పని చేసిన తర్వాత చేతిలో కత్తి ఉంది కదా, పసక్కనేసేయండి. చూడండి ఎంత ఫీల్ అవుతున్నారో. ఆ రోజు నా జీవితంలో నుండి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపి ఉంటే ఎంత బాగుండేదో కదా. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. ఇందాక చెప్పాను కదా, రిగ్రెట్ అవుతున్నారు, చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నారు అని. ఓకే, రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.